హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కన్నప్ప మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. తేరుకొని రివ్యూ చేయడానికి ఎంతసేపు అయితే పట్టింది, ముఖ్యంగా శివయ్యకి. శివయ్య, ఈ వీడియో మీద ఏ విధమైనటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా, నాకు ఏ విధమైనటువంటి లీగల్ నోటీస్ రాకుండా, నేను ఒక 2 రోజుల్లో జైలు పోకుండా ఆ శివయ్య నన్ను కాపాడాలి. ఇక స్టార్ట్ చేద్దామా? సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్తాను ఫ్రెండ్స్. ముందు మాట్లాడతాను, ఇది మాట్లాడక దాని గురించి అయితే మాట్లాడతా. కన్నప్ప, భక్త కన్నప్ప అంటారనమాట. దానంలో కర్ణుని చూసి నేర్చుకోవాలి, గుణంలో రామును చూసి నేర్చుకోవాలి, భక్తిలో కన్నప్పను చూసి నేర్చుకోవాలి అని చెప్పి మన పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు. ఎందుకు చెప్తారో తెలుసా? వేరే దేవుళ్ళు సైతం కుళ్ళుకుంటారు కన్నప్పని చూస్తే. అంత పరమ భక్తుడు అనమాట. తాను గొప్పగా ఫీల్ అయ్యే ప్రతిదీ కూడా ఆ శివుడికి అర్పించడంలో తనకు తనే సాటే. అసలు నేను దేవుణ్ణి కాదురా బాబు, ఆయన భక్తికే నేను పరమశం అయిపోయాను అంటే, లైక్ ఆ భక్త కన్నప్ప భక్తికి సైతం ఈ శివుడు పరమశం అయిపోతాడు. అది అనమాట స్టోరీ కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్ కాదులండి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంటర్వెల్ దాకా హెడ్డేక్ వచ్చేసింది భయ్య. నిజం చెప్తానా, థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతున్నాడు. ఏంద్రా లేచి వెళ్ళిపోతున్నారంటే, మా ఫ్రెండ్స్ అయితే నాకు ఒకటే మాట చెప్పారు, మామ ఇంటర్వెల్ అయ్యాక ఫోన్ చేయరా, ఇంటర్వెల్ అయిపోయినా ఒక 15 minutes లోపల మాకు ఫోన్ చేయరా, వచ్చేస్తున్నారా అని చెప్పారు. అలా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. నిజంగా భయ్య, సీదా రాడు. అసలు ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు నాకైతే అర్థమే కాలేదు. నేను మొట్టమొదట నా విష్ణు అన్న ఒకటి అడగదలుచుకున్నా. అన్నా, నువ్వు అర్జునుడు అన్నా, ఎలా అనుకున్నావు అన్న? సో నేను మొత్తం ఆడియన్స్కి చెప్తాను, ముందు ఈ సినిమాని మీరు హిట్ చేయండి. హిట్ చేయలేదనుకో, ఈ భక్త కన్నప్ప సినిమాలో కన్నప్ప పాత్ర పోషించుండు, అర్జునుడు పాత్ర పోషించుండు. ఇక నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమాల్లో కృష్ణుడు పాత్ర పోషిస్తాడు, రాముల వారి పాత్ర కూడా పోషిస్తారు. దయచేసి ఆడియన్స్ అయితే ఈ సినిమాని హిట్ చేయాలి. ఇక్కడైతే నా మెల్ట్ అయిపోయింది, నా దిమ్మ అయితే తిరిగిపోయింది. ది గ్రేట్ విజయ్ దేవరకొండ అర్జునుల వారి గెటప్ వేస్తేనే ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఏం డేర్ ఉందని చెప్పి నువ్వు ఆ గెటప్ వేసావు, నువ్వు ఆ రోల్ వేయడానికి ఇది చేసావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అప్పటిదాకా సినిమా వీళ్ళు తీసుకుంటున్నారా, ఇలా 75 కొట్టుకుంటున్నారు లేదా, ఏమో భక్త కన్నప్ప అంటున్నారు, ఆయన స్టోరీ మనకు టచ్ లేదా అని చెప్పి అనిపించింది. ఎప్పుడైతే వీళ్ళు మహాభారతాన్ని టచ్ చేశారో, ఎప్పుడైతే ఆ అర్జునుడే మన మంచు విష్ణు, ఆ అర్జునుడే మళ్ళీ జన్మెత్తి కన్నప్పగా అవతరించిండు అనేటటువంటిది చెప్పారో, నా ఫీజులు అయితే ఎగిరిపోయా. థియేటర్లో నుండి బయటకు వచ్చేద్దాంరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇక వద్దు 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 అని చెప్పి కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఇంటర్వెల్లో ప్రభాస్ అన్న వస్తాడు, అన్నం చూసేసి వచ్చేద్దాంలే అని చెప్పి అలా కూర్చున్న భయ్య. ఇక ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే, ఈ మంచు విష్ణు ఎంట్రీ బాగానే ఉంటుంది. మోహన్ బాబు గారి ఎంట్రీ అప్పుడు ధూమ్ ధామ్ అని మ్యూజిక్ పడిద్ది, కానీ ప్రభాస్ అన్న ఎంట్రీ ఎప్పుడైతే అసలు ఆ మ్యూజిక్ సరిగ్గా లేదు, ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, ఆ ఎలివేషన్లు సరిగ్గా లేవు. ఈ మంచు విష్ణు చేసేటటువంటి ఫైట్స్లో కనీసం సగం కూడా మన రుద్ర చేయడం అనమాట. ఇక్కడ నేనైతే ప్యూర్ డిసప్పాయింట్ అయిపోయినా. నేను వెళ్ళింది ప్రభాస్ని ఉద్దేశించి. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ మీరు థియేటర్లో చూస్తున్నారు, బుకింగ్స్ కూడా మంచిగా నడుస్తున్నాయి. దీనికి కారణం ప్రభాసే, కానీ ప్రభాస్ని కూడా అంత ఎలివేట్ చేసినట్టు అనిపించలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే సీదా లడ్డు, మీరు వెళ్ళకపోయినా పర్లేదు, అది మీరు ఆలోచించుకుని వెళ్ళండి. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఓన్లీ ప్రభాస్ అన్న మాకు తెర మీద అలా కనపడితే చాలు అనేటటువంటి దాంతో వెళ్ళండి. అన్న మాటలు ఎక్కువ ఉంటాయి, ప్రభాస్ అన్న ఎక్కువ మాట్లాడుతాడు, అవి చాలా డెప్త్ ఉన్న వాళ్ళకి అర్థమైతే. ఇక మనం అనుకునేటటువంటి ఆ యాక్షన్ సీన్స్ అవి ఇవి ఉంటాం అనమాట. ఇక్కడైతే ప్యూర్ డిసప్పాయింట్మెంట్. ఆ డైరెక్టర్ గారు ఏమన్నారంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 minutes ప్రభాస్ వస్తూ అన్నారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 40 minutes ఆర్ 30 minutes దాకా ప్రభాస్ రానే రాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థియేటర్కి అయితే వెళ్ళండి. అండ్ ఇంత సినిమాలో కూడా నాకు ఏదైనా నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే, క్లైమాక్స్ కన్నప్ప కళ్ళు బీకే శివలింగానికి పెడతాడు, అక్కడ కొద్దిగా గూజ్మస్ అయితే వచ్చాయి. అండ్ క్లైమాక్స్ ఒకటి ఫ్రెండ్స్, క్లైమాక్స్ ఒకటి బాగుంటుంది. ప్రభాస్ అన్న పోర్షన్ కూడా అంత గొప్పగా అయితే డిజైన్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయితే సీతారాట్, ఇక సాంగ్స్ అయితే అసలే బాగో. విష్ణన్న, ఇది భక్త కన్నప్ప, కామప్ప సినిమా కాదు, కన్నప్ప సినిమా తీశారు మీరు. ఏందా ఎక్స్పోజింగ్, ఏందా రొమాన్స్, ట్రైబల్స్ నివసిస్తున్నారంటే అట్లా ఆఫ్ బట్టలు వేసుకుంటారా ఫ్రెండ్స్? నేను హానెస్ట్గా చెప్తున్నా, గుడిలోకి వెళ్ళే ముందు ఎలా వెళ్తారు? చీర కట్టుకొని పద్ధతిగా నెత్తిన చెంగేసుకొని దేవుడికి నమస్కరించి వెళ్తారు. కానీ ఇక్కడ ఏ అమ్మాయి కూడా పూర్తిగా బట్టలేసుకోదు. మరి మంచు విష్ణు అలా ఆదేశించినదో నాకైతే తెలియదు. ఏ అమ్మాయి చూడండి మొత్తం తొడల్లాగా బట్టలేసుకుంటారు, ఇక్కడ ఓన్లీ మొత్తం నడుము కనబడేటట్టు బట్టలేసుకుంటారు. ప్రతి ఒక్కరు అలానే కనొస్తారు. నాకైతే అక్కడ చిరాకు వచ్చేసింది. అండ్ 2 సాంగ్స్ అంటే, ఫస్ట్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ అనమాట. అక్కడైతే బాహువులను కాపీ కొట్టేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఇంకోటి అసలు హీరోయిన్ అయితే ఎగిరెగిరి అన్న మీద దూకిద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితి ఏంది? ఇప్పుడు కన్నప్ప అనేటటువంటి సినిమా తీసినప్పుడు భక్తులు వస్తారు, శివ పరమ భక్తులు వస్తారు, ఫ్యామిలీని వేసుకొని వస్తారు. నాకు దగ్గర నీకు దగ్గర, అరే పరమశివుడు వారి సినిమారా, శివుని వారిని చాలా గొప్పగా చూపించారా, భక్త కన్నప్ప స్టోరీ చెప్తున్నారా అని చెప్పి ఎగబడతారు. కానీ ఇంత రేంజ్లో రొమాన్స్ చేస్తే, ఈ రేంజ్లో ఎక్స్పోజింగ్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితి ఏంది? పూజారులు వస్తారు, గుడికి నికృష్టగా వెళ్ళే వాళ్ళు వస్తారు, మొత్తం ఫుల్ వస్త్రాధారణ ధరించి పద్ధతిగా పెరిగిన ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళ గురించి ఏ మాత్రమైనా డైరెక్టర్ అయినా
మన మంచు విష్ణుని ఆలోచించాను అనేటటువంటిది నాకైతే అర్థం కాల. ఎక్కడైతే నాకు చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ బీజం అయితే అక్కడక్కడ బాగుంది, ఇంకా అయితే అది సీరియల్ అని అనడానికి కూడా నాకైతే నోరు రాలేదు. ఏమో ఈ తీసి నా మీద మూవీ యాక్షన్ సీన్ తీసుకొచ్చేవాళ్ళు కానీ, మూవీ టీం నా మీద యాక్షన్ తీసుకోవచ్చులే కానీ నాకు తీసుకున్నా పర్లేదు. కానీ నేనైతే సినిమాలో చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయినా. ఏమో 1% బాగున్నా చాలు, పాజిటివ్ ఇద్దాం, 2% బాగున్నా చాలు, లేపుదాం. ప్రభాస్ అన్న ఎంట్రీ ఉందంటే అదే మనకి 10 కోట్లు, లేపుదాం అనుకుంటే అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఆ ప్రభాస్ అన్న ఎంట్రీ, లైక్ అక్కడ నుండి అక్కడ దాకా ఆ పోర్షన్, తను మాట్లాడేటటువంటి విధానం, ఏది గొప్పగా ఆలోచించే వాళ్ళకి, ప్రతిదీ అర్థం చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది, క్లైమాక్స్ వద్దుగా బాగుంటుంది. ఈ 2 పోర్షన్స్ మినహాయింపి నాకైతే సినిమా ఏ మాత్రం కూడా ఎక్కలేదు, ఏ మాత్రం కూడా నచ్చలేదు అనేటటువంటిది రియాలిటీ అనమాట. అండ్ ఇక్కడ ఒక లాజిక్ చెప్పారు. ఇప్పుడు మన అర్జునుడు అంట పోయిన జన్మలో ఏకలవ్యుణ్ణి మోసం చేసిందంట. సో తన గురించి ఆలోచించి ఈసారి అంట కన్నప్ప ట్రైబల్లో పుట్టిందంట. ఏకలవ్యుణ్ణి మోసం చేసింది అర్జునుడు కాదు, తన గురువు. ఆ గురువు పేరు ఏం పేరు ఉంటుంది అనమాట. తను ఏం చేస్తారంటే నీ ఏలు నరికి అని చెప్పి సొంత గురువే తనైతే మోసం చేస్తాడు. అర్జునుడు ఏకలవ్యుని ఏమాత్రం కూడా మోసం చేయడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మోహన్ లాల్ గారి ఎంట్రీ అబ్బబ్బబ్బా, క్లైమాక్స్లో ఆ కత్తి మీద నిలబడేది ఉంటుంది భయ్యా, నాకైతే హెడ్ఏక్ వచ్చేసింది, చాలా చిరాకు వచ్చేసింది. ఎలాంటి సీన్లైనా మీరు తీసేది అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిద్ది. ఇంకా శివులు వారి యొక్క క్యారెక్టర్లో మన అక్షయ్ కుమార్ గారు, కాజల గారు గారు పార్వతీదేవిలాగా అయితే పర్లేదు, బాగానే నటించారనమాట. వాళ్ళు కనపడుతున్నప్పుడు ఒక వైబ్ అయితే వస్తుంది అనమాట. ఎమ్మటే అది వదిలేసి ఇక హీరోయిన్ చూపిస్తున్నప్పుడు, ఎక్కడ ఈ ట్రైబల్స్ని చూపిస్తున్నప్పుడు, ఇక్కడ యుద్ధాన్ని చూపిస్తున్నప్పుడు మరీ దారుణంగా అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత విష్ణుని అందరినీ ఒకసారి ఫూల్ చేస్తారనమాట. అదేంటంటే యుద్ధం ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు పైనుండి వెలుగు అయితే వస్తుంది. వెలుగు రావడంతో అక్కడ శివుడాకారం కనపడిద్ది. దాంతో ప్రతి ఒక్కళ్ళు ఇక దేవా ఎంట్రీ ఉంది, రుద్ర ఎంట్రీ ఉంది, మా ప్రభాస్ అన్న వస్తున్నాం అని చెప్పి బ్యాన్ నడిచారు, బాంబులన్నీ పేల్చేశారు. తీరా చూసుకున్నట్లయితే విష్ణు అన్న నిజంగా మామూలు మోసం కాదు. అయితే ఎక్కడో కూడా నాకైతే బాగా అయితే నవ్వుకున్న ఫ్రెండ్స్. ఇది అనమాట కన్నప్ప రివ్యూ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. మీకేమనిపించింది మరి, మీరు సినిమా చూసారో లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందే చెప్తున్నా, సినిమాని ఇట్టు చేయండి. ఇట్టు చేయకపోతే మట్టికి ఈసారి రాముడు అంటాడు, ఇంకోసారి కృష్ణుడు అంటాడు, ఈ నాగశ్విన్ లాగా కర్ణ ఎంట్రీ ఎత్తనేమని చెప్పి నాకైతే ఉచ్చబడుతుంది. ఇది మటుకు ట్రూత్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నమస్కారం.